హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ 4 కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం అనేది వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టినప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది. ఎప్పటికెప్పుడు తాజాగా డేటాను సేకరించాలని అనుకుంటుంది. అందుకోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతుంటుంది. దానిలోని భాగంగానే ఈ 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ అప్డేట్స్ అడిగింది. పీఎం కిసాన్ ద్వారా రైతుకు 6,000 రూపాయలు పడాలంటే చాలా తిప్పులు పడాల్సి వస్తుంది. ప్రతి విడతలో ఏదో ఒక కండిషన్స్ పెడుతున్నారు. కాబట్టి ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు పడవో వారు ఖచ్చితంగా ఈ 18వ విడత పీఎం కిసాన్కు సంబంధించి ఈ 4 కండిషన్లు అప్డేట్ చేసుకోండి. అందులో మొదటి కండిషన్ ఏంటంటే, పీఎం కిసాన్ పోర్టల్లో రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అవ్వడం. దాదాపు చాలామందివి ఖచ్చితంగా లింక్ అయి ఉంటాయి. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. ఇక రెండవ కండిషన్ ఏంటంటే, మీ పొలం యొక్క పాస్ పుస్తకం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో మీ పొలం యొక్క పాస్ పుస్తకంను అప్లోడ్ చేయాలి. ఎవరైనా అలా చేయకపోతే ఖచ్చితంగా చేయండి. ఈ కండిషన్స్ దేనికండి అంటే, మీరు వేరే ఎవరికైనా భూమి అమ్మారో లేదో అని తెలుసుకోవడానికి ఈ కండిషన్. కాబట్టి ఈ ఖచ్చితంగా మీ పొలం యొక్క పాస్ పుస్తకంని అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. అలా చేయడం ద్వారా లబ్ధిదారుల ఖాతా నుండి మీ పేరు తొలగించబడదు. మూడవ కండిషన్స్, ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏం లేదండి, మీ పేరు, పొలం యొక్క పాస్ పుస్తకం, అలాగే మొబైల్ నెంబర్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఏం అవసరం లేదు. లేని వారికి ఖచ్చితంగా ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. అలాగైతేనే ఈ పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు అనేవి మీకు వస్తాయి, లేకుంటే రావు. ఇక నాలుగవ కండిషన్స్, మొబైల్ నెంబర్ను అప్డేట్ చేయడం. రైతులు మొబైల్ నెంబర్ను మార్చుకుంటే వెంటనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి వెంటనే అప్లోడ్ చేయాలి. మీ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి వెంటనే అప్డేట్ చేయాలి. అలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మీకు పీఎం కిసాన్ నుండి మెసేజ్లు వస్తాయి. అలా ఆ 4 కండిషన్లు మీరు చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాదాపు అందరివి కరెక్ట్గానే ఉంటాయి. ఎక్కడో కొద్దిమంది మాత్రమే ఇలా అవకతవకలు అనేవి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోండి. అలాగే మీ పొలం యొక్క పాస్ పుస్తకంను అప్లోడ్ చేయండి. అలాగే ఈకేవైసీ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ కండిషన్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి వెంటనే